బెంగాల్లో టీఎంసీ మరొకసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా, లేక ఈసారి బీజేపీకి ఓటర్లు పట్టం కడతారా అన్నది ఉత్కంఠను రేపుతోంది. ఎలాగైనా మరొకసారి అధికారంలోకి రావాలని టీఎంసీ ఊళ్ళూరుతూ ఉండగా టీఎంసీని గద్దె దింపడమే లక్ష్యంగా బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతోంది. దీదీని ఓడించడం ద్వారా బెంగాల్లో పాగా వేయాలని బీజేపీ ఎన్నో రకాల ఎత్తుగడలు వేస్తోంది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ మరోసారి విజయం సాధించాలని ఊళ్ళూరుతోంది. మరోవైపు టీఎంసీని గద్దెదింపి అధికార పీఠాన్ని చేజిక్కించుకోవాలని బీజేపీ ఎన్నో రకాల ఎత్తుగడలు వేస్తోంది. ఇలాంటి పరిస్థితిలో బెంగాల్ ఓటర్లు మరోసారి దీదీకే పట్టం కడతారా, లేక ఒకసారి బీజేపీకి అవకాశం ఇస్తారా అన్నది ఆసక్తిని రేకెత్తిస్తోంది. బెంగాల్లో దీదీని ఓడించడమే లక్ష్యంగా బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతోంది. అందుకోసం బీజేపీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. అయితే ఈసారి బెంగాల్లో టీఎంసీని ఓడించేందుకు బీజేపీ రచించిన వ్యూహాల్లో ఒకటి అత్యంత కీలకమైనది ఏంటంటే మమతా బెనర్జీని ఓడించడం. బెంగాల్లో దీదీని ఓడించడం ద్వారా టీఎంసీపై ఆధిపత్యం సాధించాలని బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. 2021లో నందిగ్రామ్లో ఓటమి తర్వాత మమతా బెనర్జీ భవానీపూర్ ఉప ఎన్నికల్లో విజయం సాధించారు. అప్పట్లో ఎమ్మెల్యే శోభాన్ దేవ్ చటోపాధ్యాయ తన పదవికి రాజీనామా చేసి మమతకు అవకాశం కల్పించారు. ఇప్పుడు అదే భవానీపూర్ నుంచి మమతా బెనర్జీ మళ్లీ పోటీకి దిగారు. ఈ ఎన్నికల్లో సువేందు అధికారి భవానీపూర్తో పాటు నందిగ్రామ్ నుంచి కూడా పోటీ చేస్తున్నారు. ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా మమతా బెనర్జీ ఇప్పటికే పలు సభలు నిర్వహిస్తున్నారు. బీజేపీని బెంగాలీ సంస్కృతికి బాహ్య శక్తిగా చిత్రీకరిస్తూ విమర్శలు చేస్తున్నారు. ఎగ్ అండ్ ఫిష్ వ్యాఖ్యలతో ప్రాంతీయ భావోద్వేగాలను ప్రస్తావిస్తున్నారు దీదీ. అలాగే ఇతర రాష్ట్రాల్లో బెంగాలీ కార్మికులపై జరుగుతున్న దాడుల అంశాన్ని కూడా మమత ప్రచారంలో ప్రస్తావిస్తున్నారు. ఇక తృణమూల్ కాంగ్రెస్ తమ ఎన్నికల ప్రచారంలో సంక్షేమ పథకాలపై దృష్టి పెట్టింది. ముఖ్యంగా లక్ష్మీర్ బండార్ పథకాన్ని హైలైట్ చేస్తోంది. ఈ పథకం కింద సాధారణ వర్గ మహిళలకు నెలకు 1500, ఎస్సీ ఎస్టీ మహిళలకు 1700 ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించింది. అలాగే నిరుద్యోగ యువతకు కూడా నెలకు 1500 అందిస్తామని హామీ ఇస్తోంది. మరోవైపు అక్రమ వలసదారుల అంశాన్ని ప్రధాన ఎజెండాగా తీసుకుని బీజేపీ ప్రచారం సాగిస్తోంది. నందిగ్రామ్ ఫలితాన్ని భవానీపూర్లో పునరావృతం చేయాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. సువేందు అధికారి నామినేషన్ సందర్భంగా మాట్లాడిన అమిత్ షా ఈసారి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు, ఎవరూ ఓటర్లను అడ్డుకోలేరు, టీఎంసీని బంగాళాఖాతంలో కలిపేయాలి అంటూ కార్యకర్తలో జోష్ నింపారు. ఇక భవానీపూర్ ప్రాంతాన్ని మినీ ఇండియాగా అభివర్ణిస్తూ వివిధ మతాలు, భాషల ప్రజలు కలిసి జీవిస్తున్న ప్రాంతమని టీఎంసీ ప్రచారం చేస్తోంది. బెంగాల్ రాష్ట్ర వ్యాప్తంగా మమతా బెనర్జీకి ఉన్న ప్రజాదరణ ఇప్పటికీ బలంగా ఉంది. ముఖ్యమంత్రి అభ్యర్థిగా మమత వైపే 41% మంది ప్రజలు మొగ్గు చూపుతున్నారని పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి. బెంగాలీ సంస్కృతిని, అస్తిత్వాన్ని కాపాడే ఏకైక నాయకురాలిగా దీదీని ప్రజలు చూస్తున్నారు. క్షేత్రస్థాయిలో టీఎంసీకి ఉన్న బలమైన కార్యకర్తల వ్యవస్థ ఎన్నికల నిర్వహణలో పెద్ద ప్లస్ పాయింట్ అనే చెప్పొచ్చు. ఇక టీచర్స్ రిక్రూట్మెంట్, రేషన్, బొగ్గు అక్రమ రవాణా కేసులో కీలక నేతలు జైలుకు వెళ్లడం టీఎంసీ పార్టీ ప్రతిష్టను దెబ్బతీసింది. సుమారు 91 లక్షల ఓటర్ల పేర్ల తొలగింపుపై వివాదం నడుస్తోంది. దీనివల్ల తమ ఓటు బ్యాంకు దెబ్బతింటుందని మమతా బెనర్జీ ఆరోపిస్తున్నారు. టీఎంసీ వైఫల్యాలను బీజేపీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. మమతను ఓడించడం ద్వారా ఆ పార్టీకి ప్రజల్లో ఉన్న అభిప్రాయాన్ని తెలియజేయడంతో పాటు ప్రజలు బీజేపీని కోరుకుంటున్నారనే సంకేతాలను పంపడమే లక్ష్యంగా ఆ పార్టీ నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. బీజేపీ అనుకున్న విధంగా ఈసారి ఎన్నికల్లో దీదీని ఓడిస్తే దీదీ రాజకీయ భవిష్యత్తు ముగిసినట్లేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కానీ 2026 ఎన్నికల్లో మమతా బెనర్జీ ఒకవేళ ఓడిపోయినా ఆమె రాజకీయ జీవితం అప్పుడే ముగిసిపోతుందని ఖచ్చితంగా చెప్పలేము. తృణమూల్ కాంగ్రెస్ అనేది మమతా బెనర్జీ చుట్టూ కేంద్రీకృతమైన పార్టీ. ఒకవేళ దీదీ ఎన్నికల్లో ఓడిపోయినా రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఆమెకు, ఆమె పార్టీకి క్షేత్రస్థాయిలో బలమైన ఓటు బ్యాంక్, కార్యకర్తల వ్యవస్థ ఉంటుంది. గతంలో 34 ఏళ్ల వామపక్ష పాలనను ఒంటి చేత్తో ఎదిరించి గెలిచిన చరిత్ర దీదీకుంది. రాజకీయాల్లో ఓటమి దీదీకి కొత్త కాదు. గతంలోనూ దీదీ అనేక ఒడిదుడుకులను తట్టుకుని నిలబడ్డారు. ఒకవేళ బెంగాల్లో టీఎంసీ అధికారం కోల్పోయినా జాతీయ స్థాయిలో ఇండీ కూటమిలో మమత ఒక కీలక నేతగా కొనసాగే అవకాశం ఉంది. బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేయడంలో మమత పాత్ర కీలకం. అభిషేక్ బెనర్జీ వంటి యువ నాయకులు టీఎంసీ పార్టీలో ఇప్పటికే కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఒకవేళ మమత వెనక్కి తగ్గినా పార్టీ ఉనికిని కాపాడుకోవడానికి తదుపరి తరం సిద్ధంగా ఉంది.
అయితే ఓటమి తర్వాత వచ్చే అవినీతి కేసుల విచారణలో పార్టీలో ఫిరాయింపులు దీదీ రాజకీయ భవిష్యత్తును ప్రభావితం చేయవచ్చు. బెంగాల్ రాజకీయాల్లో దీదీ ఒక చెరగని ముద్ర వేశారు. కాబట్టి కేవలం ఒక ఎన్నికల ఓటమితో ఆమె చాప్టర్ క్లోజ్ కావడం అసాధ్యమనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. పశ్చిమ బెంగాల్లో వరుసగా 4వసారి అధికారంలోకి వచ్చేందుకు టీఎంసీ ఎంతగానో ప్రయత్నిస్తూ ఉండగా టీఎంసీని ఓడించేందుకు బీజేపీ వేసే ఎత్తుగడలు అన్ని ఇన్ని కావు. ఈ నేపథ్యంలో బెంగాల్లో టీఎంసీ వ్యూహాలు సత్ఫలితాలను ఇస్తాయా లేక బీజేపీ ఎత్తుగడలే ఫలిస్తాయా అన్నది ఆసక్తికరంగా మారింది.